ఈ నెల 23వ తేదీ బుధవారం రోజున కే కన్వెన్షన్ హాల్లో పాస్టర్ సెమినార్ నిర్వహిస్తున్నాం. దీనికి ప్రసంగికులుగా బెంగళూరు నుండి జీవన్ రాయ్ గారు, హైదరాబాద్ నుండి పాల్సన్ గారు, కేరళ నుండి థామస్ కురియన్ గారు వస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుంది. గిఫ్ట్ ఏమైనా ఇస్తారేమో అడగండి. మెలకువలు, అడుగుదాం. సమస్యలు, బైబిల్ మర్మాలు ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి బోధించబడుతుంది. కాబట్టి అందరూ సకాలానికి రావాల్సిందిగా మా మనవి. ఎంట్రీ ఫీజు లేదు. ఇది కేవలం సంఘ క్షేమాభివృద్ధి. దారి ఛార్జీలు డబ్బులు ఏమైనా ఇస్తారేమో కనుక్కోమంటున్నారు. ప్రార్థించండి, పాల్గొనండి. రోజంతా ఉండాలంటున్నారు. 200 కానుక లేకపోతే ఎలాగని అడగండి. అడుగుదాం. బాబు, దారి ఖర్చులు 200 రూపాయలు కానుక, ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే 50 మంది వరకు వస్తాం. అలా చూస్తావేంటయ్యా బాబు? ఇదేం డిమాండ్ కాదు, పాస్టర్లకిస్తే ఆశీర్వాదం. అయ్యా, వాక్యం చెప్పడానికి రమ్మని పాస్టర్స్కి ఫోన్ చేస్తే ఎంత ఇస్తారు అని అడిగారు. వాక్యం వినడానికి రమ్మని పాస్టర్స్ని పిలిస్తే ఏమిస్తారు అని అడుగుతున్నారు. మీకివ్వడం మాకు ఆశీర్వాదమే, కానీ అప్పులు చేసి ఇవ్వాలి. అది కూడా ఆశీర్వాదమే అంటే తప్పకుండా ఇస్తాం. మేం మామూలుగా అడిగామయ్యా, మీరు అప్పు చేయొద్దు, మాకేం ఇవ్వనవసరం లేదు. మీరు వెళ్ళండి, మేం ఫ్రీగా వస్తాం. థ్యాంక్ యూ సార్. ఎవరు వెళ్ళకండి, ఎవరిని వెళ్ళనివ్వకండి. పాస్టర్స్ అంటే అంత చీప్గా ఉందా వీళ్ళకి? మనమేనా ముష్టోళ్ళమా 4 ముద్దులు పాడేస్తే రావడానికి? వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. ఏంటండిది? వాళ్ళేదో మీటింగ్ పెట్టి రమ్మని పిలిచారు. వెళ్ళడం వెళ్ళకపోవడం మన ఇష్టం. ఎవరో వెళ్ళకండి వెళ్ళనివ్వకండి అనడం ఏంటి? నేను వెళ్తాను, నేర్చుకుంటాను. నాకు వెళ్ళాలనే ఉంది, కానీ మ్యాటర్ తెలిస్తే మనమే ద్వేషం పెట్టేసుకుంటారు. రేపు ఏ సహాయం కావాలన్నా చేయరు, కనీసం ప్రార్థన సహాయం కూడా చేయరు. నష్టమేం లేదు, దేవుని మీద అనుకుని సేవ చేస్తున్నాను, దేవుడే చూసుకుంటాడు. నాకు నడిపింపు ఉంది, నేను వెళ్తాను.